शुक्लां ब्रह्म विचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఆగస్టు మాసంలో సూర్యుడు 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 16 నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తూ 20 నుండి మాసాంతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే మకర రాశి జాతకులకు ఈ 8 గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ఫలితము గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు భాగ్యస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు సప్తమ స్థానంలో సామాన్యంగా ఉన్నాడు. శుక్రుడు షష్టమ సప్తమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శని వక్రించి ప్రయాణం చేస్తున్నాడు కనుక 2వ స్థానంలో సంచరించినటువంటి ఫలితాలను కూడాను కొంత ఇస్తాడు. కనుక శనీశ్వరుడు రాశిపరంగా 3వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ వక్రించి సంచరిస్తున్నాడు కనుక 2వ స్థానం యొక్క ఫలితం కూడాను కొంత ఉంటుంది. ఆ విధంగా చూసినట్టయితే శని యొక్క ప్రభావము మిశ్రమంగా ఉంటుంది. అయితే ఓవరాల్గా ఈ గ్రహాలను మనం చూసినట్టయితే, ఈ గ్రహాలన్నీ కూడాను క్రోడీకరించి మనం చూస్తే గ్రహస్థితి ఓవరాల్గా ప్రతికూలంగానే ఉంది. కొంతవరకు శని మినహాయించి మిగతా గ్రహాల యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయడం చాలా చాలా అవసరము. చేసే పనుల లోపల, ప్రారంభించినటువంటి పనుల లోపల సమస్యలు, ఆటంకాలు తలెత్తేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారము కొంత మేరకు సాఫీగానే జరుగుతుంది. అయితే ఊహించిన మేర లాభాలు ఉండవు. అయినప్పటికీ చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మట్టుకు కొనసాగుతుంది. కొత్త వ్యాపారము గురించి ఆలోచన మానాలి. కొత్త వ్యాపారము, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఈ మాసంలో చేయకుండా ఉండడము అన్ని విధాలుగా మంచిది. డబ్బు చేతికి అందుతుంది. అయితే దాన్ని సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇకపోతే ఆర్థికంగా స్థిరంగానే ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు మట్టుకు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు గత నెలతో పోలిస్తే ఈ నెలలో ఆఫీసులో ఇబ్బందులు, పనిభారం పెరగడము ఎక్కువగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. పనిభారము పెరగడం మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తద్వారా కొన్ని సమస్యలను పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారం కొరకై పాటుపడుతుంటారు. అయితే వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆఫీసులో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల అనాదరణ, మీరు ఎంత మనస్సు పెట్టి పనులు చేసినప్పటికీ ఎదుటి వాళ్ళు, అధికారులు, క్లయింట్స్ మిమ్మల్ని, మీరు చేసేటువంటి పనిని గుర్తించకపోవడం మూలకంగా ఒక మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతున్నాయి. శ్రమ ఎక్కువగా
ఉండడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. బంధువులను స్నేహితులను ఎక్కువగా నమ్మడం మూలకంగా నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. వైషమ్యాలకు బాగా అవకాశాలు ఉన్నాయి. ఏ రంగంలోనైనా కూడాను వైషమ్యాలు ఫ్రీక్వెంట్గా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్యాప్ బాగా ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులు, వ్యాపారస్తులకు వ్యాపార స్థలాలలో, ప్రయాణం చేస్తున్నటువంటి వారికి ప్రయాణ సమయం లోపల, ఇలా అన్ని విధాలుగా కూడాను మనకు విద్వేషాలు, గ్యాపు, వైషమ్యాలు, కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు ముందుకు వస్తాయి. తద్వారా భయాందోళనలకు గురి అయ్యేటువంటి అవకాశాలు కూడాను ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా మకర రాశి జాతకులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. కొంత చేతిలో ఉన్నటువంటి పనిని మట్టుకే మీరు కొనసాగిస్తూ ఉండండి. కొత్త పనులపై మనస్సు నిలపకండి, కొత్త పనులను చేయకండి. మళ్ళీ మీకు మంచి సమయం వచ్చిన తర్వాత కొత్త పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుండండి. అప్పుడు మీకు విజయం చేకూరుతుంది. కనుక ఈ మాసం ప్రత్యేకంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను చెప్పినటువంటి విశ్లేషణను చూసి తద్వారా మీరు పనులు చేసుకున్నట్టయితే కష్టాలను, నష్టాలను, అనర్థాలను అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. సద్వినియోగపరచుకోండి.